హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ శబరిమల యాత్ర వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, క్షమించండి. యాక్చువల్గా మా శబరిమల యాత్ర 2024 డిసెంబర్ 14కి స్టార్ట్ చేసాము. మేము కారులో బెంగళూరు నుంచి హోసూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిశూర్, కొచ్చిన్, చోటా నిక్కర, ఫైనల్గా శబరిమల చేరుకున్నాం. మేము స్టార్ట్ అయిన రోజుకి 3 days ముందు నుండి శబరిమలలో ఫుల్ వర్షాలు అంటండి. చాలామంది స్వాములు అక్కడ ఇబ్బంది పడుతున్నారని న్యూస్లో చూసాము. అయినా దేవుని మీద భారం వేసి మేము యాత్ర ప్రారంభించేసాము. కర్ణాటకలో అయితే వర్షాలు లేవు ఆ టైంకి. ఎప్పుడైతే కర్ణాటక దాటి తమిళనాడు, కేరళ బోర్డర్లోకి వచ్చేసామో ఫుల్ వర్షం స్టార్ట్ అయిందండి. మీరు చూస్తున్న ఈ టన్నెల్ పేరు కుదిరెన్ టన్నెల్. ఇది త్రిశూర్లో ఉంది. ఈ టన్నెల్ ట్విన్ ట్యూబ్ 6 lane హైవే టన్నెల్. ఈ టన్నెల్ నేషనల్ హైవే 544లో ఉంది. ఇది కేరళ యొక్క మొట్టమొదటి మరియు సౌత్ ఇండియాలోనే పొడవైన 6 lane హైవే టన్నెల్. ఎర్నాకుళంకి 8 kilometers డిస్టెన్స్లో మనకి చోటా నిక్కర భగవతి అమ్మవారి టెంపుల్ ఉంది. సో వెళ్తూ ఈ టెంపుల్ కూడా చూసి వెళ్దామని మేము చోటా నిక్కర ఆగామండి. ఇక్కడ 2 మెయిన్ టెంపుల్స్ ఉన్నాయండి. మనం ఎంటర్ అవ్వగానే మొదట మనకు కనిపించేది రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం. దాని వెనక భద్రకాళి అమ్మవారి టెంపుల్ ఉంది. రాజరాజేశ్వరి అమ్మవారిని ఉదయం సరస్వతీదేవిగా, మధ్యాహ్నం భద్రకాళిగా, రాత్రి దుర్గామాతగా పూజిస్తారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం కొల్లూరుకి చెందిన మూకాంబిక దేవత తన ఆలయానికి వెళ్లే ముందు ఇక్కడ మొదటి పూజకు హాజరవుతుందని ప్రజలు నమ్ముతారు. ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే దేవత విగ్రహం నేలపై స్థిరంగా ఉండదు, ఇసుకపై ఉంటుంది. అదేవిధంగా ఆమె సమీపంలో విష్ణు విగ్రహం ఉంది. అందువల్ల భక్తులు ఎల్లప్పుడూ ఆమె సోదరుడు నారాయణతో పాటు ఆమెను ప్రార్థిస్తారు మరియు అమ్మే నారాయణే అని జపిస్తారు. శబరిమల యాత్ర ఎరిమేలుతో మొదలవుతుంది. ఎరిమేలులో అయ్యప్ప ధర్మశాస్త్రగా దర్శనమిస్తారు. ఇక్కడ అయ్యప్ప స్వామి ధనుర్బాణధారి అయి ఉంటారు. ఇక్కడ వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. ఈయనను కన్నెమూల గణపతి అని అంటారు.
అలాగే ఇక్కడే వావర్ మసీద్ ఉంటుంది. ఈ వావర్ స్టోరీ ఏంటంటే, అయ్యప్ప పులిపాల కోసం అడవికి వెళ్ళినప్పుడు అతన్ని అడ్డగించిన ఒక దొంగ తర్వాత స్వామికి సన్నిహిత భక్తుడిగా మారాడు. అతడే వావర్ స్వామి. నన్ను దర్శించుకోవాలని వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారు అని అయ్యప్ప వావర్కు వరమిచ్చాడంట. ఇది ఒక కట్టు కథ అని చెప్పి చాలామంది స్వాములు అంటారు. మరి ఎవరి నమ్మకం వాళ్ళది. భక్తులు ఎరుమేలులో రకరకాల వేషధారణతో పేట తుళ్ళాయి అనే నాట్యం చేస్తారు. ఈ పేట తుళ్ళాయి అంటే మహిషితో యుద్ధం చేసేటప్పుడు అయ్యప్ప చేసిన తాండవం పేరే పేట తుళ్ళాయి అని అంటారు. ఎరుమేల నుండి మేము అదే నైట్ పంబా నది దగ్గరికి వెళ్ళాము. ఎరుమేల నుండి వచ్చే దారిలోనే మీరు మీ వెహికల్ని నీలక్కల్లో పార్క్ చేయడం మర్చిపోవద్దు. లేదంటే మళ్ళీ పంబా వరకు వచ్చి అక్కడి నుంచి బ్యాక్ నీలక్కల్ వెళ్ళి పార్క్ చేయాల్సి వస్తుంది. పంబా నది దగ్గర స్వాములు రెస్ట్ తీసుకోవడానికి చాలా పెద్ద షెల్టర్స్ ఏర్పాటు చేశారు. వాటితో పాటు టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. టాయిలెట్స్ సాధ్యమైనంత వరకు నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఆ షెల్టర్స్లో మనం పడుకోవడానికి మ్యాట్స్ రెంట్కి తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క మ్యాట్ మాకప్పుడు 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక పొద్దున్నే లేచి స్వాములందరం పంబలో స్నానం చేసి విరుముడికి పూజ చేసి శరణఘోష చదువుకొని పంపా గణపతిని దర్శించుకోవడానికి బయలుదేరాం. పంబా గణపతి టెంపుల్. పంబా గణపతి ఆలయాన్ని దాటిన తర్వాత కొండ ఎక్కడం అనేది మొదలవుతుంది.
ఈ 4 కిలోమీటర్ల డిస్టెన్స్ని 4 స్టేజెస్గా డివైడ్ చేయొచ్చు. అవి ఏంటంటే నీలిమల, అప్పాచిమేడు, శబరిపీఠం మరియు చివరగా మీరు పదినట్టంబడి చేరుకునే వరకు మరక్కొట్టం స్ట్రెచ్గా డివైడ్ చేయొచ్చు. Started journey at 7 AM. Full crowd. చాలా మంది భక్తులు ఉన్నారు. క్రౌడ్. పంబా నుంచి శబరిమల వెళ్ళడాన్ని చిన్న పాదం అంటారు. పంబా నుంచి శబరిమల చేరడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నీలిమల మరియు అప్పాచి మేడు కొండల మీదుగా ఉంటుంది. మరొకటి స్వామి అయ్యప్పన్ రోడ్. స్వామి అయ్యప్పన్ రోడ్ సన్నిధానానికి ప్రసాదం, ముడి పదార్థాలు ఇంకా ఇతర నిత్యావసర వస్తువులను తీసుకెళ్ళడానికి కూడా యూజ్ చేస్తారు. చిన్న చిన్న వెహికల్స్ మరియు డాలీ వాళ్ళు ఈ వేలో వెళ్తుంటారు. కానీ ఈ వేలో స్టెప్స్ అస్సలు ఉండవు. ఎక్కడం దిగడం కూడా చాలా కష్టం. మేము వెళ్ళేటప్పుడు నీలిమల రోడ్లో వెళ్ళాము. వచ్చేటప్పుడు స్వామి అయ్యప్పన్ రోడ్లో వచ్చాము. శబరిమల కొండ ఎక్కేటప్పుడు చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు కొండ ఎక్కడం ఎక్కువ ఇబ్బందిగా అనిపించదు. అవేంటంటే మీరు నెమ్మదిగా వెళ్ళాలి. మీ శ్వాసను నోటితో కాకుండా ముక్కుతో మాత్రమే చేయాలి. చిన్న చిన్న స్టాప్స్ తీసుకోవడం మరియు డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవడం, వీలైనంతగా వాటర్ తాగడం. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, కొన్ని రకాల వ్యాధులు ఉన్న భక్తులు శబరిమల కొండ ఎక్కడానికి ఇబ్బంది కాబట్టి వాళ్ళు డోలీ సహాయం తీసుకుంటారు. దారి మధ్యలో మనకి అప్పాచిమేడు కార్డియాలజీ సెంటర్స్ కనిపిస్తాయి. ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే భక్తులకి అందుబాటులో ఈ మెడికల్ సెంటర్స్ని ఏర్పాటు చేశారు. కొండ ఎక్కేటప్పుడు చాలా చోట్ల మెడికేటెడ్ వాటర్ని ఫ్రీగా ఇస్తారు. అది కరుంగలితో తయారు చేస్తారు. కరుంగలి అంటే ఇప్పుడు అందరికీ బాగా తెలుసు అనుకుంటా. కరుంగలి మాల ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. కొంచెం మంచి స్లోప్ రోడ్ వచ్చింది, నడవడానికి ఇబ్బంది లేకుండా. నీలిమల నుండి అప్పాచిమేడు చేరుకోవడానికి 3 కిలోమీటర్స్ దూరం ఎవరికైనా పెద్ద సవాలే. అప్పాచిమేడు దాటిన తర్వాత సన్నిధానం చేరుకోవడం కొంచెం ఈజీగానే ఉంటుంది.
ఫస్ట్ టైం దీక్ష తీసుకున్న వారిని కన్యస్వాములని అంటారు. కన్యస్వాములు తన దర్శనానికి రాని ఏడాది నిన్ను వివాహం చేసుకుంటానని మాలికాపురత్తమ్మకు అయ్యప్ప స్వామి వాగ్దానం చేశారు. తమ యాత్రను ధృవీకరించడానికే కన్యస్వాములు శరములను శరంగుత్తులో గుచ్చుతారు. స్వామియే స్వామియే స్వామియే. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాను. ఇంకో 1/2 కిలోమీటర్. సుమారు 4800 నుంచి 5000 ఏళ్ల చరిత్ర కలిగిన పరశురామ నిర్మిత అయ్యప్ప ఆలయం 1907-1909 మధ్య ప్రాంతంలో అగ్నికి ఆహుతి కావడంతో దేవాలయాన్ని రెండోసారి పునర్నిర్మించారు. శిలా విగ్రహానికి బదులుగా పంచలోహాలతో చేసిన స్వామివారి ప్రతిమను ప్రతిష్ఠించారు. అయ్యప్ప ఆలయం 1935 వరకు ట్రావెన్కోర్ సంస్థానాధీశుల ఆధీనంలో ఉండేది. అయితే 1935 తర్వాత దీన్ని ట్రావెన్కోర్ దేవస్వాం బోర్డుకు అప్పగించారు. నాటి నుంచి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో అప్పటి వరకు కేవలం మకర జ్యోతికి మాత్రమే తెరిచే ఆలయాన్ని మండల పూజకు తెరవడం ప్రారంభించారు. అయితే మళ్ళీ 1950లో బందిపోట్లు స్వామివారి ఆలయాన్ని, విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దేవస్థానం బోర్డు భక్తుల విరాళాలతో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించారు. అప్పటి వరకు కేరళ కేలి విగ్రహంగా ఉన్న అయ్యప్ప భారత కేలిగా, అనంతరం భూత కేలిగా ప్రపంచమంతటా కీర్తించబడుతున్నాడు. శబరిమల ఆలయంలో మణిమండపం చాలా ముఖ్యమైనది. మరవ సైన్యాన్ని ఓడించిన తర్వాత అయ్యప్ప ఇక్కడే విశ్రమించాడని విశ్వాసం. ఈ ప్రదేశం పవిత్రమైనది, ఎందుకంటే ఇక్కడే అయ్యప్ప స్వామి ధ్యానంలోకి ప్రవేశించాడు. మణిమండపం మాలికాపురత్తమ్మ దేవాలయం గర్భగుడి దగ్గర ఉంది. మణిమండపం గోడలు ఇత్తడి పలకలతో కప్పబడి ఉన్నాయి. నెయ్యాభిషేకం కోసం నెయ్యి తీసిన తర్వాత యాత్రికులు హోమకుండంలోకి కొబ్బరికాయలు వేస్తారు. మండల మరియు మకర విలక్కు సీజన్లలో హోమకుండం నిరంతరం మండుతూనే ఉంటుంది. ఇందులో ఒక సంకేత ఆధ్యాత్మికత ఉంది. శబరిమలలో కొలువుండే అయ్యప్పను భక్తులు అన్నదాన ప్రభువుగా పిలుస్తారు. అందువల్ల యాత్రకు వచ్చే భక్తులకు అన్నదానం చేయడం అనేది ఒక మహాపుణ్యకార్యంగా భావింపబడుతోంది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు శబరిమల శ్రీ ధర్మశాస్త్ర అన్నదాన ట్రస్ట్ను ఏర్పరిచింది. మాలిగాపురం గుడి వెనక కట్టిన అన్నదాన మండపం భారతదేశంలోనే పెద్దది. తత్వమసి అనేది వ్యక్తికి మరియు విశ్వానికి మధ్య ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. ఆత్మను తెలుసుకోవడం ద్వారా మొత్తం విశ్వాన్ని గుర్తించవచ్చనేది ఇది సూచిస్తుంది.